చెప్తున్నారు. परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है. जगन मोहन जी, आपको शर्म आनी चाहिए. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్య విషయంలో ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి అని చెప్తున్నాను. मोदी जी ने 9 वर्ष में देश के 70 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए हैं. हर गरीब को पक्का घर देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. 9 సంవత్సరాల్లో 70 కోట్ల మంది పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేసింది. అనేక అభివృద్ధి, అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పక్కా ఇళ్ళని ఇవ్వటం జరిగింది. देश में 9 करोड़ गरीबों को और 13 करोड़ लोगों को गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. దేశంలో 9 కోట్ల మంది పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లను ఇవ్వటం జరిగింది ఉజ్వల పథకం కింద. देश के 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं. 11 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా 6,000 రూపాయలని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. और जगनमोहन जी, मोदी जी के ये रुपये को रायतू भरोसा स्कीम का नाम देकर किसानों को देने का काम करते हैं. మోదీ గారు ఇచ్చేటువంటి ఈ డబ్బుని రైతు భరోసా పేరుతో నేనిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారు. मित्रों, मोदी जी ने 10 करोड़ से ज्यादा गरीबों के घर में आजादी के 70 साल के बाद पहली बार शौचालय पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లలో మొదటిసారిగా మరుగుదొడ్డి సదుపాయం మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. देश के हर गरीब के घर में बिजली पहुंचाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है. ప్రతి పేదవాడి ఇంటికి కూడా విద్యుత్ సదుపాయం ఉండేలా, ప్రతి ఒక్కరికి కరెంటు సదుపాయం ఉండేలా మోదీ గారి ప్రభుత్వం చేసింది. मित्रों, मोदी जी ने देश के 70 करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह 5 किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है. కరోనా వచ్చిన దగ్గర నుంచి 80 కోట్ల మంది ప్రజలకి, పేదలకి ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వటం జరుగుతోంది. जगन बाबू चावल पर भी अपनी फोटो चमकाकर गरीबों को ऐसा संदेश डालते हैं. मैं आंध्र के गरीबों को कहना आया हूं कि गरीबों के लिए चावल नरेंद्र मोदी जी भेज रहे हैं. పేదలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే దానిపైన కూడా తన ఫోటోను వేసుకునేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదని చెప్తున్నాను. नरेंद्र मोदी जी ने देश के 70 करोड़ गरीबों को 5 लाख तक का स्वास्थ्य का पूरा खर्चा फ्री ऑफ कॉस्ट कर दिया है. 70 దేశవ్యాప్తంగా పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని ఇవ్వటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా. मोदी जी ने पैडी का रेट एमएसपी 1400 रुपये से 2060 रुपये तक पहुंचाने का काम किया है. రైతులకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరని 1400 నుంచి 2060 రూపాయలు ప్రతి క్వింటాల్కి పెంచడం జరిగింది. और मुझे बताओ वाइजेग वालों,
आप सभी को कोरोना का दोनों वैक्सीनेशन लग गया है या नहीं लग गया है? అందరికీ అర్థమైంది. हाथ ऊपर कर कर बताओ, लग चुका है ना? 2 వ్యాక్సిన్లు వేసిన వాళ్ళందరూ చేయెత్తి చూపించండి. కరోనా వ్యాక్సిన్. किसी को 25 पैसा भी देना पड़ा है क्या? मोदी जी ने कॉफी पिलाकर आपके मोबाइल पर सर्टिफिकेट वैक्सीनेशन का भेजा या नहीं भेजा? मोदी जी ने 230 करोड़ से ज्यादा वैक्सीनेशन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है. దేశవ్యాప్తంగా 230 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లని ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలకి సురక్ష ఒక రకంగా కోవిడ్ నుంచి రక్షించడం జరిగింది. మీ అందరికీ 2 డోసులు పడ్డాయి కదా అని మిమ్మల్ని అడిగారు. మీ అందరూ చేయెత్తారు. ఎవరు పావలా కూడా ఇవ్వకుండా, ఏ ఖర్చు లేకుండా ఉచితంగా కాఫీ కూడా తాగి సర్టిఫికేట్ మొబైల్స్ పైనే ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. अपना ये वाइजैक जगन जी के शासन में वाइजैक असामाजिक तत्वों का अड्डा बना हुआ है. వైజాగ్ సమాజంలో కొన్ని విరోధ శక్తులకి అడ్డాలాగా మారింది. भूमि घोटाला, रेत खनन घोटाला, नस्ली दवाओं का व्यापार, ये सारे खुलेआम सत्ताधारी पार्टी के लोग कर रहे हैं. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ నాయకుల ద్వారా ఇక్కడ భూమాఫియా, భూదందా జరుగుతోంది. మైనింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఈవెన్ ఫార్మాస్యూటికల్ మందులలో కూడా కల్తీ మందులు, దానిలో కూడా తప్పులు జరుగుతున్నాయి. मित्रों, मोदी जी ने इन 9 साल में आंध्र प्रदेश के लिए ढेर सारे काम किए हैं. గత 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం అనేక పనులు చేయటం జరిగింది. मैं आपको बताना चाहता हूं, 2009 से 14 में यूपीए सरकार में टोटल टैक्स डिवोल्यूशन और ग्रांट इन एड आंध्र प्रदेश को 78,000 करोड़ रुपया मिलता था. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేవలం 78,000 కోట్లని ట్యాక్సెస్ రూపంలో, డివల్యూషన్ రూపంలో, అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వటం జరిగింది. भारतीय जनता पार्टी की मोदी सरकार बनने के बाद 78,000 करोड़ से बढ़ाकर 2,30,000 करोड़ रुपया आंध्र प्रदेश के विकास के लिए भेजा है. మోదీ గారి ప్రభుత్వం వచ్చాక 2,70,000 కోట్లని 2014-19 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే 78,000 నుంచి పెరిగి 2,30,000 కోట్లకు పెరిగింది. मैं आपको पूछना चाहता हूं, 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है. आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? ఇంత ये पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है. 2009 నుంచి 14 ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,30,000 ఇచ్చారు. అంటే 9 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 10 లక్షల కోట్లు ఇస్తే ఆ అభివృద్ధి మీకు కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరుగుతోంది. ये 9 वर्ष में आंध्र प्रदेश के अंदर पहले 4,000 किलोमीटर नेशनल हाईवे था, वो 9,000 किलोमीटर तक पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. మా ప్రభుత్వం వచ్చి 2014లో 4,000 మాత్రమే, 4,000 సుమారు ఉన్నటువంటి జాతీయ రహదారులు ఇప్పుడు సుమారు 9,000 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది. और ये हाईवे बनाने में करीब करीब
3 लाख करोड़ रुपया खर्च नरेंद्र मोदी सरकार ने किया है। ఈ జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం దాదాపుగా 3 లక్షల కోట్లని వ్యయం చేయటం జరిగింది। सागरमाला योजना में आंध्र प्रदेश को ये 3 लाख करोड़ के अलावे 85,000 करोड़ रुपया अलग से दिया गया है। ఈ సాగర్మాల పథకం కింద ఏదైతే జాతీయ రహదారులపై పెట్టినటువంటి 3 లక్షల కోట్ల కంటే అదనంగా 85,000 కోట్లని ఖర్చు చేయటం జరిగింది। 2 वंदे भारत ट्रेन सिकंदराबाद से विशाखापट्टनम और सिकंदराबाद से तिरुपति आंध्र प्रदेश को देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2 వందే భారత్ రైళ్లని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది। ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి। 450 करोड़ रुपया खर्च कर अपना वाइजैक रेलवे स्टेशन भव्य बनाने का काम नरेंद्र मोदी सरकार ने शुरू किया है। వైజాగ్ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని భవ్య రైల్వే స్టేషన్ గా నూతనంగా నిర్మాణం చేయటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా। कडप्पा एयरपोर्ट को रिवाइव करने का काम नरेंद्र मोदी सरकार ने किया है। కడప ఎయిర్పోర్ట్ ని పునఃస్థాపితం చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం। कर्नूल एयरपोर्ट का ऑपरेशन शुरू हो चुका है। కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సమయంలోనే। यहां पर वायुसेना का एयरपोर्ट था, नए भोगापुरम एयरपोर्ट को नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है। ఇక్కడ నేవల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, కానీ కొత్త ఎయిర్పోర్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని మంజూరీలు ఇవ్వటం జరిగింది, అన్ని అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది। काकीनाडा, विशाखापट्टनम, तिरुपति, अमरावती उसको स्मार्ट सिटी के रूप में विकसित किया जा रहा है। విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలని స్మార్ట్ సిటీ నగరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తోంది। विशाखापट्टनम और अनंतपुर में 2 मल्टीपर्पज लॉजिस्टिक पार्क बनाए जा रहे हैं। విశాఖపట్నంలో, అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 मल्टीपर्पज लॉजिस्टिक पार्क्स बनाया जा रहा है, చేయటం జరుగుతోంది। ढेर सारी केंद्र सरकार के संस्थानों को आंध्र प्रदेश में लगाया गया है। అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం జరిగింది। तिरुपति में IIT, विशाखापट्टनम में IIM, मंगलगिरी में एम्स, टडेपल्ली गुदम में NIT, ट्रिपल IT श्री सिटी, IISER तिरुपति, सेंट्रल यूनिवर्सिटी अनंतपुर, ट्राइबल यूनिवर्सिटी विजयनगरम, इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड काकीनाडा और 3 नए मेडिकल कॉलेज नरेंद्र मोदी सरकार ने दिए हैं। ఈ విద్యా సంస్థల్లో ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, ఎయిమ్స్ మంగళగిరి, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ తిరుపతి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, అలాగే 3 మెడికల్ కాలేజెస్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయటం జరిగింది। काकीनाडा में एक ड्रग पार्क देने का काम भी नरेंद्र मोदी सरकार ने किया है। కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి కూడా మంజూరీ చేయటం జరిగింది। मुझे एक बात बताइए भाइयों बहनों, ये कश्मीर हमारा है या नहीं है? जरा जोर से बोलिए, कश्मीर हमारा है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? ये राहुल बाबा कहते हैं धारा 370 मत हटाओ,
वरना कश्मीर में खून की नदियां बह जाएगी। राहुल बाबा, मोदी जी ने धारा 370 हटा भी दी। खून की नदियां छोड़ो, किसी की कंकर चलाने की हिम्मत नहीं हुई है, कंकर चलाने की। मोदी जी ने देश को आगे बढ़ाने का काम किया है। मोदी जी ने नया पार्लियामेंट का भवन बनाने का काम किया है और नए पार्लियामेंट के भवन में हमारा सभ्यता का प्रतीक सेंगोल को प्रस्थापित कर कर हमारे इतिहास और सभ्यता को जीवन करने का काम किया है। कश्मीर मोदी जी 2024 में निश्चित रूप से 300 सीटों के साथ जीतने वाले हैं। కశ్మీర్ మనదా కాదా అని అడిగారు, మీరందరూ అవునని సమాధానం చెప్పారు. ఆర్టికల్ 370ని 370 తీయాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సాహసం చేసి ఆర్టికల్ 370ని తీసేశారు. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యలు తప్పని రుజువయ్యాయి. అక్కడ రక్తం కాదు కదా, అక్కడ ఎటువంటి అరాచకత్వం కూడా చేయటానికి ఎవరు సాహసించలేదు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ 300 సీట్లతో గెలిచి అధికారంలోకి రావటం తథ్యం. मित्रों, मगर मैं आपको अपील करने आया हूं। మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి నేను వచ్చాను. मोदी जी प्रधानमंत्री तो बनने वाले हैं, मगर 24 में आंध्र प्रदेश से 20 से ज्यादा सांसदों के समर्थन में प्रधानमंत्री बने। इसके लिए आंध्र प्रदेश की जनता का आशीर्वाद चाहिए। మిమ్మల్ని ఈరోజు అభ్యర్థించడానికి వచ్చాను. మోదీ గారు మళ్ళీ 300 సీట్లతో ప్రధాని అవటం తథ్యం. కానీ అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 25లోనూ 20 పార్లమెంటు సీట్లలో గెలిపించి మోదీ గారికి 300కు పైగా వచ్చేలా చేయాలి అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. आप मुझे बताओ, 24 में मोदी जी को प्रधानमंत्री बनाओगे? जोर से बोलिए, बनाओगे? भाजपा एनडीए का समर्थन करोगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की जय, भारत माता की जय. वंदे वंदे वंदे। नमस्कार. भारत माता की, भारत माता की. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారికి, అలాగే ఈనాటి కార్యక్రమ మరొక ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి, విశాఖ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారికి, అలాగే